నేనిప్పుడు పొట్టు పెసరపప్పుతోని గారెలేస్తాను. నేను ఏ విధంగా వేస్తానో ఒకసారి చూసేయండి మరి. ఫస్ట్ పొట్టు పెసరపప్పుని ఒక 2, 3 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పొట్టు పెసరపప్పుని వడగట్టేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని కచ్చా పచ్చాగా రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు జారుడుగా అయితది. అలాంటప్పుడు కొద్దిగా రవ్వ యాడ్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇందులోకి అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి వేసుకోవాలి. జీలకర్ర, పసుపు, ఉప్పు ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ వేసుకున్న తర్వాత అంతా కలగలుపుకొని చేతి మీదనే చిన్న గారెలాగా ఒత్తుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఈ పెసరపప్పు, మినపప్పు కొద్దిగా జిగురుగా ఉంటది కాబట్టి చేతికి కొన్ని నీళ్ళద్దుకొని అప్పుడు పిండిని తీసుకొని మనం చిన్న గారెలాగా ఒత్తుకుంటే నీట్‌గా వస్తాయి. వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఉన్న ఆయిల్‌లో వేసుకొని మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. వీటిని లో ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ వేయించుకోవాలి. లేదంటే ఈ గారెలనేది లోపల ఉడికాయన్నమాట. లోపల ఉడకకపోతే అంత రుచిగా ఉండయన్నమాట. కాబట్టి లో ఫ్లేమ్‌లో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటే మనకు క్రంచీగా వస్తాయి. రుచిగా ఉంటుందన్నమాట. చూసారు కదా! ఎర్రగా వేగినాయి. సో, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడొచ్చు మరి.